గుడ్ మార్నింగ్ మై డియర్ మా సక్సెస్ జర్నీ ఫ్యామిలీ మెంబర్స్. ఈ వీడియోలో మన ఐడిలో కేవైసీ ఏ విధంగా చేయాలి అంటే మనం చేసే బిజినెస్ అనేది మనకు రావాలి అంటే కేవైసీ మ్యాండేటరీ. కేవైసీ చేస్తేనే మీరు చేసే బిజినెస్ అన్నది డైరెక్ట్గా కంపెనీ అకౌంట్ నుంచి మీ అకౌంట్లో పడతాయి. అది ఏ విధంగా కేవైసీ చేయాలన్నది నేను ఈ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. అంతకన్నా ముందు నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింకులు ప్రొవైడ్ చేస్తాను. నెంబర్ 1, మన కంపెనీ వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి. నెంబర్ 2, ఐడి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి. నెంబర్ 3, ఐడి రిజిస్టర్ అయిన తర్వాత ప్యాకేజ్ పర్చేస్ ఏ విధంగా చేయాలి అనేది ఈ 3 లింకులు ప్రొవైడ్ చేస్తాను. ఆ 3 లింకులు కనుక ఓపెన్ చేసి వన్ బై వన్ చూసిన తర్వాతనే మీకు కేవైసీ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్, ఇక మన వీడియోకి వెళ్ళిపోదాం. కేవైసీ ఏ విధంగా చేయాలి మీరు చూసినట్లయితే లెఫ్ట్లో చూశారు కదా, 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ వస్తుంది: డాష్ బోర్డ్, ప్యాకేజెస్, టోటల్ రిఫరల్స్, మై టోటల్ టీమ్, మై ట్రీ, కేవైసీ. చూసారా కేవైసీ మీకు ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా లేదా? సారీ, కేవైసీ మీకు యారో మార్క్ పెట్టాను చూడండి. సో కేవైసీ టచ్ చేయగానే మీకు అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్, అకౌంట్ నెంబర్, సెలెక్ట్ టైప్, సేవింగా కరెంటా అకౌంటా, సెలెక్ట్ టైప్ మీ అకౌంట్ సేవింగ్సా కరెంటా, ఐఎఫ్సి కోడ్, పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే కంపెనీకి వెళ్ళిపోతుంది. కంపెనీ అన్ని చెక్అవుట్ చేసేసి మీకు అప్రూవల్ చేస్తుంది. ఓకేనా? సో సింపుల్ అనమాట మనం కేవైసీ చేయడం అనేది. అకౌంట్ హోల్డర్ నేమ్ రాయాలి, ఎవరైతే ఐడి ఉందో వాళ్ళ అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాంక్ నేమ్ అది ఎస్బీఐయా, హెచ్డిఎఫ్సియా, యూనియన్ బ్యాంక్ అని రాయాలి, బ్రాంచ్ ఎక్కడి రాయాలి, అకౌంట్ నెంబర్ రాయాలి, అకౌంట్ అనేది మరి సేవింగ్సా కరెంట్ అని రాయాలి, ఐఎఫ్సి కోడ్ మెన్షన్ చేయాలి, పాన్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేసి సబ్మిట్ నొక్కండి. ఓకేనా? ఆటోమేటిక్గా మన కంపెనీ చెక్అవుట్ చేసి మీరు కేవైసీని అప్రూవల్ చేస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఆల్ ది బెస్ట్. జై హో మా సక్సెస్ జర్నీ.